ఈరోజు ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన బాడీలో ఉండే మజిల్స్ తాలూకా స్ట్రెంగ్త్ మీద మన బ్రెయిన్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! ఇది రీసెర్చ్‌లో ప్రూవ్ అయిన విషయం. మరీ ముఖ్యంగా మన కాలి కండరాలు అంటే మన థై మజిల్స్, క్వాడ్రిసెప్స్, గ్లూటియల్స్, కాఫ్ మజిల్స్ వీటి తాలూకా బలం మీద మన లాంగ్ టర్మ్ హెల్త్, మనం ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతాం, మన బ్రెయిన్ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, మన మెమరీ ఎంత బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈ మజిల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ మజిల్స్ పనిచేస్తున్నప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యే కొన్ని మాలిక్యూల్స్ వల్ల మన బాడీలో ఉండే మెటబాలిజం రెగ్యులేట్ అవ్వడం, డయాబెటీస్ లాంటి జబ్బులు రాకుండా ఉండడమే కాకుండా మన ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు, మన బ్రెయిన్ తాలూకా రీవైరింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి మజిల్స్. ఇంకా మన బాడీ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసి మనం వయసు పెరిగే కొద్దీ పడిపోయే రిస్క్ను కూడా తగ్గిస్తాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన బ్రెయిన్ తాలూకా ఆరోగ్యం అంటే మన బ్రెయిన్ హెల్త్ మన మజిల్స్, ఎస్పెషల్లీ మన కాలి మజిల్స్ తాలూకా స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దానికోసం మనం వారానికి కనీసం 2 సార్లు, వీలైతే 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చేసే వాకింగ్, యోగా లాంటి ఎక్సర్సైజులతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ పొందుతారు.